కాంగ్రెస్ బీజేపీ విధ్వంసానికి కేరఫ్ అన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. అభివృద్ధి కావాలో విధ్వంసం కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. తెలంగాణను మోసం చేసే ప్రభుత్వం వచ్చిందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే అంటూ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి కావాలన్నా విధ్వంసం కావాలన్నా ఇది తేల్చుకోవాలే. ఇలా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు వృద్ధి కోసం ఓటేస్తారా, విధ్వంసం ఓటేస్తారా అని చెప్తారా. విధ్వంసం రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి విధ్వంసానికే వాళ్ళు చిరునామాలు. ఎందుకు చెప్తున్నట్టు, ఇది గట్టిగా ఎందుకు చెప్తున్నంటే, తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఇలా విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ 10 ఏళ్లు మోడీ గారు ప్రధానమంత్రి, నేను 5 ఏళ్లు ఎంపీని, 5 ఏళ్లు బండి సంజయ్ గారు ఎంపీ. ఎట్లా పోవాలని వేగవంతంగా ఎంత డెవలప్ చేయాలి, ఆయన ₹1 తెలియదు, 5 ఏళ్ళ ₹5 తెలియదు. అది విధ్వంసం కాదా? కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో మీరు నాకు బలాన్ని ఇవ్వండి, ఓటు ద్వారా నన్ను గెలిపించండి. కరీంనగర్ నగర రూపురేఖలు మార్చేస్తాను.